ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియా ఉగ్రహింసతో ఉలిక్కిపడింది. ఐసిస్ ఉగ్రవాదులు బాండీ బీచ్లో యూదులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాయుత దాడిలో 16 మంది దుర్మరణం చెందగా 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. యూదుల పండుగ హనూకా సందర్భంగా ఉగ్ర రాక్షసులు ఈ ఘోరానికి తెగబడ్డారు. ఉగ్ర దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆస్ట్రేలియా అంటేనే ఎంతో ప్రశాంతంగా ఉండే దేశం. అటువంటి దేశం ఉగ్రదాడితో ఒక్కసారిగా అదిరిపడింది. సిడ్నీ సమీపంలోని బాండీ బీచ్ లో యూదుల వార్షిక పండుగ హనూకా ప్రారంభానికి సూచికగా చానుకా బై ద సీ కార్యక్రమం నిర్వహించారు. యూదులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి తరలివచ్చారు. సాగర తీరంలో కార్యక్రమం జరుగుతోన్న సమయంలో నల్లటి ముసుగులు వేసుకున్న 2 ఉగ్రవాదులు అమాంతం వచ్చి పాదచారుల వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. తుపాకీ పేలుళ్ల శబ్దాలు వినగానే ఉత్సవంలో ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. వీరిలో ఈ ఈవెంట్ను నిర్వహిస్తోన్న మత గురువు ఎలీ షాంగ్లర్ కూడా ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఊహించని ఉగ్రదాడితో సంబరాలు చేసుకోవడానికి వచ్చిన వారంతా భయంతో కేకలు వేశారు. ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి ఉగ్రదాడికి దూరంగా అందరూ పరుగులు పెట్టారు. దారి మధ్యలోనే కొందరు ఉగ్రతూటాలకు తలలు వాల్చేశారు. ఎంతో సంతోషంగా చేసుకుంటోన్న కార్యక్రమ ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉగ్ర కాల్పుల గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనతో ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడులు పునరావృతం కాకుండా నివారించేందుకు దేశంలో ఆయుధ చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని ఆల్బనీస్ అన్నారు. తుపాకీ లైసెన్సు పొందిన వారి దగ్గర ఉండే ఆయుధాల సంఖ్యను పరిమితం చేస్తూ ఆంక్షలు విధించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమే అన్నారు ఆల్బనీస్. జరిగిన ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రదాడి చేసిన 2 వెనుక దేశంలో ఇంకెంతమంది ఉగ్రవాదులు ఉన్నారో ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు. ఉగ్రవాదులు వచ్చిన కారులోంచి ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఆస్ట్రేలియాకు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారాయన. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరిస్ ఉగ్రహింసను ఖండించారు. మృతులకు బ్రిటన్ ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడిని తప్పుబట్టారు. ఉగ్రఘాతుకం ఎక్కడ చోటు చేసుకున్నా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్లోని. ప్రపంచానికి ఉగ్రహింసను ఎగుమతి చేస్తున్న విధ్వంస కర్మాగారంగా పాకిస్తాన్ పదే పదే నెత్తుటి సంతకాలు చేస్తూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియాలో యూదులే లక్ష్యంగా జరిగిన హింసాయుత దాడి కూడా పాకిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు చేసిన హింసరచనే. ప్రపంచాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తోంది పాకిస్తాన్. ప్రపంచ దేశాలపైకి ఉగ్రహింసను ఎగదొయ్యడమే లక్ష్యంగా పనిచేస్తోంది అక్కడి సైన్యం కనుసన్నల్లోని ప్రభుత్వం. భారత్లో పదే పదే ఉగ్రహింసలు రాజేసిన పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్తో భారత్ కోలుకోలేని చావు దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయినా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల తీరు మారడం లేదు. బాండీ బీచ్ లో యూదులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడిన 2 రాక్షసులు తండ్రి కొడుకులే. సాజిద్ అక్రమ్, అతని కొడుకు నవీద్ అక్రమ్లుగా వారిని గుర్తించారు. ఈ 2 కూడా పాకిస్తాన్ వాసులే కావడం విశేషం. 2 కూడా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్ కి చెందిన ఉగ్రవాదులే. కాల్పుల ఘటన అనంతరం ఈ ఉన్మాదుల కార్లో 2 ఐసిస్ జెండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉగ్రహింసకు ప్లాన్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులను 2019లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ బృందంతో నవీద్ అక్రమ్ కు సంబంధాలున్నట్టు గుర్తించారు. కొంతకాలంగా నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియా నిఘా విభాగం రాడార్లో ఉన్నాడు. అయితే అతని నుంచి పెను ముప్పేమీ లేదన్న భావనతో నవీద్ ను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. అదే ఇప్పుడు ఇంతటి మారణ హోమానికి కారణమైంది. హనూకా పండుగలో పాల్గొన్న యూదులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన తండ్రి కొడుకులిద్దరూ కూడా రాక్షసంగానే వ్యవహరించారు. బాధితులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెడుతూ ఉంటే ఏమాత్రం జాలి దయా లేకుండా కాల్పులు జరుపుతూ రాక్షసానందం పొందారు. చివరకు పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మరణించాడు. నవీద్ అక్రమ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘాతుకం వెనక ఉన్న ఆలోచనలను, ఈ ఉగ్ర కుట్ర వెనక ఉన్న శక్తుల గురించి నవీద్ ని ఇంటరాగేట్ చేస్తున్నారు.
కళ్ల ముందే పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయి వారి బంధువులు ఆక్రందనలు పెడుతున్నా ఉగ్రవాదులిద్దరూ అమానుషంగా తమ పని తాము చేసుకుంటూ పోయారే తప్ప ఎక్కడా పశ్చాత్తాపం కానీ అపరాధ భావన కానీ లేకపోవడం గమనార్హం. భారత్లోనూ పాకిస్తాన్ ఇటువంటి కరడుగట్టిన ఉగ్రవాదులను ఎగదోసి ఎన్నో హింసాకాండలకు తెగబడింది, ఎన్నో ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. తమ దేశంలో ప్రజలకు కనీసం తిండి కూడా అందుబాటులోకి తీసుకురాలేని పాక్ ప్రభుత్వం దేశంలో రకరకాల ఉగ్ర కర్మాగారాలు మాత్రం నడిపేస్తోంది. నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి వారిని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దుతోంది. ఆపరేషన్ సింధూర్లో ఇటువంటి ఉగ్రస్థావరాలపైనే భారత సైన్యం విరుచుకుపడి చావుదెబ్బ తీసింది, ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లోనే అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబంలోని 10 మందికి పైగా సభ్యులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ దాడి వరకు ఉగ్రవాదాన్ని తేలిగ్గా తీసుకున్న అగ్రరాజ్యం అమెరికా తనకు నొప్పి తెలియగానే ఉగ్రవాదంపై పోరాటం చేయాల్సిందేనని ప్రపంచానికి పిలుపునిచ్చింది. అప్పటికి చాలా కాలం ముందు నుంచే భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఒంటరి పోరాటం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రపాపం ప్రపంచానికి బహిర్గతమైంది. ఉగ్రస్థావరాలు నేలమట్టం కావడాన్ని యావత్ ప్రపంచం కళ్లప్పగించి చూసింది. అప్పుడు కూడా పెద్ద దేశాలు ఉగ్రహింసకు వ్యతిరేకంగా గట్టిగా ఒక మాట అనలేకపోయాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉగ్రహింసతో ఉగ్రవాదంపై ప్రపంచ స్థాయిలో మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదం పీచమణచాలంటే ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చెయ్యాలి. ఈ తెలివిడి లేకపోవడం వల్లనే ఉగ్రమూకలు పేట్రేగిపోతున్నాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఉగ్రభూతాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచాడొక యోధుడు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముందుకూరికాడు. ఉగ్ర రాక్షసుణ్ణి నిలువరించడమే కాకుండా అతని చేతిలోని ఆయుధాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ కారణంగానే బాండీ బీచ్ ఉగ్రహింసలో మృతుల సంఖ్య 16కే పరిమితమైంది. లేదంటే చాలామంది నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడేవారు. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా జాతి అంతా ఆ యోధుణ్ణి ప్రశంసలతో ముంచెత్తుతోంది. యావత్ ప్రపంచంలోనే అతనొక హీరో అయిపోయాడు. ఒక పక్క ఉగ్రవాదుల కాల్పులు, మరోవైపు ప్రాణభయంతో ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలు. ఎవరికి వారు తమ తమ ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంలోనే ఉన్నారు. కాల్పులు జరిగే సమయానికి ఓ కాఫీ షాప్లో ఉన్న అహ్మద్ అనే వ్యక్తి అమాంతం ఉగ్రవాదులను నిలువరించడానికి నిశ్చయించుకున్నాడు. ఉగ్రవాదుల చేతుల్లో ఆయుధాలున్నాయి. అహ్మద్ నిరాయుధుడు. ఉగ్రవాదులతో పోరు అంటే తన ప్రాణాలకు ముప్పు ఉండవచ్చునని అనుకున్నాడు. అందుకే ముందుకు కదులుతూ, నేను చనిపోవచ్చు, నా కుటుంబాన్ని బాగా చూసుకో, ఒకవేళ నాకేమన్నా జరిగితే ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో నా ప్రాణాలు పోయాయని చెప్పు అని తన బంధువుకు చెప్పి ముందుకు సాగాడు. కాల్పులు జరుపుతోన్న ఒక ఉగ్రవాదిని అమాంతం వెనుక నుంచి పట్టుకున్నాడు. అహ్మద్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ఉగ్రవాది గింజుకున్నాడు. అంతలోనే ఉగ్రవాది చేతుల్లోంచి తుపాకీని లాగేశాడు అహ్మద్. దాంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విధంగా అహ్మద్ చాలాసేపు నిలువరించడం వల్లనే అక్కడున్న ప్రజలు క్షేమంగా పారిపోయేందుకు వీలు దొరికింది. అయితే రెండో ఉగ్రవాది జరిపిన దాడిలో అహ్మద్కు గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆస్ట్రేలియానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిలో అహ్మద్ రియల్ హీరో అయిపోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రతి ఒక్కరూ అహ్మద్ వీరోచిత పోరాటాన్ని వేన్నోళ్లా కొనియాడుతున్నారు. అహ్మద్ సొంత దేశం సిరియా. 10 ఏళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధ సమయంలో అహ్మద్ కుటుంబం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. దక్షిణ సిడ్నీలో చిన్న పళ్ల దుకాణం నడుపుకుంటూ అహ్మద్ బతుకుబండి నడుపుతున్నాడు. చుట్టూరా ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా పణంగా పెట్టడానికి ఎంత పెద్ద మనసు ఉండాలి? ఉగ్ర రాక్షసులతో పోరాటానికి కాలు దువ్వడానికి ఎంత సాహసం ఉండాలి? అన్నింటినీ మించి సాటి మనుషులను రక్షించాలన్న కృత నిశ్చయం వెనుక ఎంత మానవత్వం ఉండాలి? అవన్నీ ఉన్నాయి కాబట్టే అహ్మద్ పెద్ద హీరో అయ్యాడు. ఉగ్రవాదంపై పోరాడే ప్రతి ఒక్కరూ అహ్మద్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.